ఎదురు చూడను. ఒకసారి కళ్ళద్దాలు తీసి తుడుచుకొని మళ్ళీ చదువుతున్నారు కదూ. సరిగ్గానే చూశారు. నేను వెళ్ళిపోతున్నాను. 30 ఏళ్ళు సర్దుకొని కాపురం చేసిన మనిషి ఇప్పుడెందుకిలా మారిపోయింది? పిచ్చిగాని పట్టలేదు కదా అనుకుంటున్నారా? మీరలా అనుకునేవారు కాదు. కోపంలో తొందరపడింది పాపం అనుకుని ఉంటారు. ఆ విషయం నాకు తెలుసు. అయినా ఇదేంటి మీ మీద కోపం చూపిస్తూ ఉత్తరం రాయాలని మొదలుపెట్టి అంతలోనే పొగడ్తల్లోకి దిగుతున్నానా? లేదు, ఈసారి మాత్రం ఎందుకో సర్దుకోదలుచుకోలేదు. వెళ్ళిపోవాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. 30 ఏళ్ల మీ కాపురంలో అల్లుడు గారు నిన్ను కోప్పడగా చూడలేదమ్మా అంటూ ఉంటారు మా నాన్న. మీ నిజస్వరూపం ఆయనకు ఏం తెలుసు? నాకు గుర్తుండి ఖచ్చితంగా 3 సార్లైనా కోప్పడి ఉంటారు. మరో 2-3 సార్లు ఎక్కువే ఉండొచ్చు. ఎప్పుడబ్బా? లేదులే, 3 సార్లు మాత్రం ఖచ్చితంగా కోప్పడ్డారు. పెళ్ళైన నెలలోనే ఒకసారి కూరలు తరుగుతుండగా నా వేలు తెగి చిన్న గాయమైంది. గబగబా పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చారు మీరు. నా వేలికి కట్టుకడుతూ మరీ అంత అజాగ్రత్త అయితే ఎలా కళ్యాణి అంటూ ఎంతలా కోప్పడ్డారో. దాదాపు ఓ వారం రోజులు ఆ విషయం తలుచుకుంటూ ఎంత బాధపడ్డానో. ఎవరికైనా చెబితే గాని నా బాధ తగ్గదనిపించి మా అమ్మకి ఫోన్ చేశాను. నేను చెప్పింది విని అమ్మ పకపకా నవ్వడం మొదలుపెట్టింది. కోపంతో నేను ఫోన్ పెట్టేశాను. వెంటనే అమ్మ 2-3 సార్లు కాల్ చేసింది. కానీ నేను తీస్తేగా. ఆ రోజు సాయంత్రం నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళి సెప్టిక్ కాకుండా ఇంజెక్షన్ చేయించారు మీరు. ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు నాకిష్టమైన ఐస్ క్రీమ్ తినిపించారు. నేను ఫిదా అయిపోతాననుకున్నారేమో. నిజంగానే అయ్యాను. కానీ ఓ వారం రోజులు బెట్టు మెయింటైన్ చేశాను. మీతో సరిగ్గా మాట్లాడలేదు. ఒక వారం నేను ఫోన్ తీయకపోయేసరికి అమ్మా నాన్న నా దగ్గరకు వచ్చేశారు. నాన్న నన్ను దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా తల నిమురుతూ ఎలా ఉన్నావు కళ్యాణి అని అడిగారు. నాకు ఏడుపు ఆగలేదు. అమ్మా నాన్నను కౌగిలించుకుంది. కాసేపు అమ్మ దగ్గర సేద తీరాక నా మనస్సు స్థిమితపడింది. వెంటనే అమ్మ ఆ రోజు ఫోన్లో నవ్వినందుకు నాకు కోపం వచ్చిన సంగతి గుర్తుకు వచ్చింది. ఇష్టం లేకపోయినా అమ్మ దగ్గర నుండి దూరంగా జరిగాను. అమ్మ మళ్ళీ నన్ను దగ్గరకు లాక్కొని, పిచ్చి తల్లి, ఎంత రోషం నీకు! నీ పంతం నా దగ్గర చూపిస్తే చూపించావు, అల్లుడు గారి దగ్గర చూపించకే బంగారు అంది. కోపంగా అమ్మను విడిపించుకొని నాన్న దగ్గరకు వెళ్ళాను. నాన్న అమ్మ వైపు తిరిగి అమ్మాయి బాధపడితే ఓదార్చకుండా అల్లుడిని వెనకేసుకొస్తావా అని కోప్పడ్డారు. తరువాత నాతో, నువ్వు ఆ రోజు నాకు ఫోన్ చేసి ఉండాల్సిందమ్మా. మీ అమ్మకు అన్ని నవ్వులాటలే. ఇంతకీ ఆ రోజు ఏం జరిగిందమ్మా? అల్లుడు గారు నీ మీద చెయ్యి చేసుకున్నట్లున్నారు అన్నారు. అయ్యో, అలాంటిదేమీ లేదు నాన్న అన్నాను నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.